ఇనుము, అగ్ని, నీరు, మనిషి, మరణం, ఇవి 5 ఒక చోట చేరి ఒకదానిపై ఒకటి నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప అంటూ వాదనలోకి దిగాయి. ఎలాగంటే ఇనుము అంటుంది, నేనన్నింటికన్నా గొప్ప, నేనే అన్నింటినీ కత్తరించే శక్తి నాకే ఉంది అని ఇనుము అంటుంది. వెంటనే అగ్ని అందుకొని, ఆగాగు, తొందరపడకు, నిన్ను కరిగించే శక్తి నాకు మాత్రమే ఉంది, నీకన్నా నేనే గొప్ప అని అగ్ని మాట్లాడుతుంది. అంతలోకే నీరు అక్కడికి ప్రవేశించి, నిన్ను ఆర్పే శక్తి, చల్లార్చే శక్తి నాకు మాత్రమే ఉందంటూ నీరు మాట్లాడుతుంది. ఇంతలో మనిషి అక్కడికే చేరి మనిషి అంటాడు, తొందరపడకు నీరు, నువ్వంతా ఆలోచించకుండా మాట్లాడకు, నిన్ను తాగి నాలో ఇముడ్చుకునే శక్తి దేవుడు నాకిచ్చాడు అంటూ మనిషి మాట్లాడతాడు. ఇంతలోకే ఈ మాటలన్నీ వింటున్నా మరణం అక్కడికి ఉరికొస్తుంది. ఉరికొచ్చి ఏమంటుందో తెలుసా? ఆగు మనిషి, నిన్ను మింగేసే శక్తి నాకు మాత్రమే ఉంది మరణానికి అంటూ మరణం మాట్లాడింది, నేనే గొప్ప అంటూ. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి, దేని గొప్ప దానికే ఇచ్చాడు దేవుడు, అంతేగాని ఒకరికంటే ఒకరు గొప్ప అని ఎప్పటికీ అనుకోకూడదు. మీరేమంటారు?